రెపరెపలాడిన జెండా రేసుకు సయ్యంది మన ధర్మపురి అరవిందన్న మదిలోన నిలిసింది ప్రతి పల్లెకు బీజేపీ పోరు సాగుకుంటూ గల్లమెత్తి గర్జించి పోరుకు సయ్యంటూ సపండ వర్ణాలు పలికే నీకు స్వాగతం సపండ వర్ణాలు పలికే నీకు స్వాగతం ఈ సర్వజనం తెలిపే నీకు నీరాజనం జై భోలరే అన్నా మా రవీంద్రన్నా దండుగతన్నా దండాలుగతన్నా జై భోలరే అన్నా మా రవీంద్రన్నా దండుగతన్నా దండోరవయ్యన్నా జై భోలరే అన్నా మా రవీంద్రన్నా దండుగతన్నా దండాలుగతన్నా జై భోలరే అన్నా మా రవీంద్రన్నా దండుగతన్నా దండోరవయ్యన్నా గుండెల్లో ఆశ జ్యోతివన్నా ప్రజా సేవలెన్నో చేసి పేద ప్రజల గుండెల్లో ఆశ జ్యోతివన్నా ప్రజా సేవలెన్నో చేసి పసుపు బోడు వచ్చే మా రవీందు అన్నా కాషాయపు జెండతోని వచ్చని చూడు కాషాయపు జెండతోని వచ్చను చూడు గట్టి గట్టి జెండలెత్తి కదులను లేడు జై భోలరే అన్నా రవీంద్రన్నా దండుగతన్నా దండోరవయ్యన్నా అన్నా మా రవీంద్రన్నా దండుగతన్నా దండాలుగతన్నా జై భోలరే అన్నా మా రవీంద్రన్నా దండుగతన్నా దండోరవయ్యన్నా మార్పు గోరవేత కొరకు జన్మ ఎదురు చూసి అడిగిన ఆకలి డొక్కల బాధ ఎదల దాచి మార్పు గోరవేత కొరకు జన్మ ఎదురు చూసి ఏళ్ళు కలిసి ఎదల బాధలు ఎప్పుడు తీరే ప్రజల గుండెల్లో ఆశ జ్యోతివన్నా పేద ప్రజల గుండెల్లో ఆశ జ్యోతివన్నా పసుపు బోడు వచ్చినాడు అరవిందు అన్నా కాషాయపు జెండతోని వచ్చను చూడు కాషాయపు జెండతోని వచ్చను చూడు కందుగట్టి జెండనెత్తి సాగని లేదు దండాలు పెట్టన్నా
బాధ మనది తీరింది 60 ఏళ్ళు పట్ట బాధ అంతే తీరింది పసుపు పోడుతో ప్రతి పల్లె మురిసింది ఏళ్ళు గడిచి ఎదల బాధలంతా తీరే ఏళ్ళు గడిచి ఎదల బాధలన్నీ తీరే ఏళ్ళు గడిచి ఎదల బాధలన్నీ తీరే ఏళ్ళు గడిచి ఎదల బాధలన్నీ తీరే ఇందూరు గంట మొత్తం మురిసిల్లాడే భారత్ మాతాకి రాజన్న వచ్చిండే ఈటల రాజన్న వచ్చిండు ఇట్లుంటదా మన బిడ్డలది ఇందూరు బిడ్డలది గట్టిగా రాజన్నకు స్వాగతం చెప్పొద్దా ఒక్కసారి భారత్ మాతాకి మన మహేశ్వరన్న వచ్చిండు చూసినావా మన భారతీయ జనతా పార్టీ పక్ష నాయకుడు మహేశ్వర్ రెడ్డి గారు నిర్మల్ శాసనసభ్యులు గట్టిగా చప్పట్లతో వారికి స్వాగతం చెప్పాలి తను యాడుంటే ఆడ AK-47 అణుబాంబు ఎవరు 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 ఆర్మూర్ శాసనసభ్యుడు రాకేష్ రెడ్డి గారికి గట్టిగా స్వాగతం చెప్పాలని చెప్తున్నాను అలాగే మనం గెలిపించుకున్నాం మనం ఇద్దరు ఎమ్మెల్సీలు కొమరయ్య గారు టీచర్ ఎమ్మెల్సీ గట్టిగా చప్పట్లతో స్వాగతం చెప్పండి అట్లాగనే మన గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ మన అంజిరెడ్డి గారికి గట్టిగా స్వాగతం చెప్పండి ఇంకొక 5 నిమిషాల్లో ఈ జిల్లాలో ప్రముఖ నాయకుడు మన పార్లమెంట్ సభ్యుడు ధరంపూర్ అరవింద్ తండ్రి గారి విగ్రహాన్ని ఇప్పుడే ఆవిష్కరించారు అక్కడి నుంచి ఇక్కడ రాబోతున్నారు కాబట్టి ఎవరైతే ధరంపూర్ శ్రీనివాస్ గారు ఉన్నారో వారి విగ్రహాన్ని ఆవిష్కరించి ఇక్కడికి వస్తున్నారు మన బండి సంజయ్ గారు అలాగే మన లక్ష్మణ్ గారు మన రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి గారు అలాగే మన ప్రియతమ నాయకులు ధరంపూర్ అరవింద్ గారు ఈరోజు ముఖ్య అతిథి అమిత్ షా గారు ఒక 5 నిమిషాలు ఇక్కడికి వస్తున్నారు మన శాసన సభ్యుడు అర్బన్ శాసన ధన్పాల్ సూర్యనారాయణ గారు వారితో పాటు ఉన్నారు కాబట్టి నేను మరొకసారి విజ్ఞప్తి చేస్తున్నాను ఎవరైతే మీ పక్కన ఇంకా నిలబడి ఉన్నారు చాలామంది చెప్పానే రాజ్యసభ సభ్యులు పెద్దలు డాక్టర్ లక్ష్మణ్ గారు కూడా వారితో పాటు వస్తున్నారు కాబట్టి మనందరం కూడా ఆ బయట ఉన్న వాళ్ళందరూ కూడా లోపలికి వచ్చి ఎందుకంటే మనం చాలాసేపు నుంచి వెయిట్ చేస్తున్నాం ఇంకొక 5 నిమిషాలు నిరీక్షిస్తే ఇప్పుడే పసుపు బోర్డు ఆఫీస్ ఇనాగ్రేషన్ అయింది ఆఫీస్ ఇనాగ్రేషన్ అయినాక లోగో ఇనాగ్రేషన్లో కూడా చూసినాం తెలంగాణ రాష్ట్ర మంత్రులు కూడా నరేంద్ర మోడీకి కేంద్ర ప్రభుత్వానికి అరవింద్కు ధన్యవాదాలు చెప్తూ మాట్లాడారు కాబట్టి నేను మీ అందరికీ కోరుతున్నాను మనం పసుపు రైతులం పసుపు పండించే రైతులం కష్టం అంటే తెలుసు మనం పసుపు నాటి నుంచి ఉడికిచ్చి అమ్మిన దాకా ఏ రకంగా ఎన్ని కష్టాలు పడతామో మనం ఆ కష్టం మనకు తెలుసు కాబట్టి ఆ కష్టం పోయేందుకు ఇలా బోర్డు వచ్చింది కాబట్టి మన బతుకులు మంచిగైనందుకే బోర్డు వచ్చింది కాబట్టి నేను మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాను వచ్చిన వాళ్ళు అట్లనే కూర్చొని ఇంకా వచ్చేవాళ్ళు ఇంకా 100ల మంది బస్సులలో ఎందుకంటే గంట అయింది అమిత్ షా గారు దిగి రోడ్లన్నీ బంద్ చేసిరు కాబట్టి బయటకు ఎక్కడ కూడా పోలేరు వాళ్ళు ఆ రోడ్ల నుంచి ఇటు రాలేరు వారు కొంచెం ఆవిష్కరించగానే వారి రాగానే స్టేజ్ మీదకి రాగానే ఆ 1000 మంది కూడా ఇక్కడికి వస్తారు కాబట్టి మేమందరికీ మరొక్కసారి విజ్ఞప్తి చేస్తున్నాను పోలీస్ అధికారులకు కూడా విజ్ఞప్తి చేస్తున్నాను దయచేసి ఎందుకంటే
ఎంతో కష్టపడి ఇవాళ అన్ని ఊర్లల్లో ఊర పండుగ ఉంది, మైసవ్ ఉంది, అన్నీ కూడా ఆషాఢ పండుగలు ఉన్నాయి. కానీ అన్నిటికన్నా పెద్ద పండుగ నా పసుపు పండుగ అని చెప్పి ఇక్కడ దాకా వచ్చిన నా రైతాంగానికి, నా అక్క చెల్లెలకు గట్టిగా చప్పట్లతోని వారికి స్వాగతం చెప్పాల్సిందిగా కోరుతున్నాను. నేను ఇంకొక పాట గట్టిగా మీ పాటతోని వాళ్ళకి జోష్ రావాలి. రైతులు మా పసుపన్నలు పడ్డ బాధ, మా గల్ఫ్ అన్న పడ్డ బాధ, అక్కడ గల్ఫ్లో వాళ్ళుండి ఇక్కడ వీళ్ళు పడుతున్న బాధ, బీడీ కార్మికులు పడుతున్న బాధ, ఇందూరు బిడ్డ పడుతున్న బాధను మీరు పాట రూపంగా వ్యక్తం చేయండి. भारत माता की जय, भारत माता की जय. ఫలా బలి భయం లేని బెప్పులై అరవిందుడు బాహుబలై బరిల దుంకినాడే, తలా తలా మెరిసే తల్వారై అరవిందుడు. హలో 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 చెక్ హలో చెక్ సౌండ్ ప్లీజ్. ఓకే చెక్ హలో హలో చెక్. ఫలా బలి భయం లేని బెప్పులై అరవిందుడు బాహుబలై బరిల దుంకినాడే, తలా తలా మెరిసే తల్వారై అరవిందుడు తెలంగాణ తెగువ చూపుతాడే. బలాబలి భయం లేని బెబ్బులై అరవిందుడు బాహుబలై బరిలోదుంటాడే, తలా తలా మెరిసే తల్వారై అరవిందుడు తల్వారై బండ చూపినాడే. బలాబలి భయం లేని బెప్పులై అరవిందుడు బాహుబలై బరిల దుంకినాడే, తలా తలా మెరిసే తల్వారై అరవిందుడు ఇందూరు తెగువ చూపుతాడే. బలాబలి భయం లేని బెబ్బులై అరవిందుడు బాహుబలై బరిలోదుంటాడే, తలా తలా మెరిసే తల్వారై అరవిందుడు గంట తెగువ చూపుతాడే. సునామిలా దూసుకు వస్తాడే అరవిందుడు, సింహంలా గర్జన చేస్తాడే, సుడిగాలై చుట్టూ ముట్టాడే అరవిందుడు, మన ఇందూరు తెగువ చూపినాడే. బలాబలి భయం లేని బెబ్బులై అరవిందుడు బాహుబలై బరిలోదుంటాడే, తలా తలా మెరిసే తల్వారై అరవిందుడు ఇంద్రు గంట తెగువ చూపినాడే. రవ రవ రవన్నో రణం జయ్య రవణ, రవ రవ రవనో జనం జయ రవణ, రవ రవ రవన్నో రణం జయ్య రవణ, రవ రవ రవనో రణం జయ రవణ, రవ రవ రవన్నో రణం జయ్య రవణ. రవ రవ రవనో రణం జయ రవణ. జనం మధ్యలున్నవా జంగు నడుపుతున్నవా, జనమధ్యలున్నవా జంగు నడుపుతున్నవా, జనం గుండెలున్నవా గూడు కట్టుకున్నవా. జన గుండెలున్నవా గూడు కట్టుకున్నవా. బలాబలి అరరా బలాబలి, బలాబలి భయం లేని బెప్పులై పరముతన్న బాహుబలై బరిల దుంకినాడే, కల్చరల్ ప్రోగ్రామ్. తల్వారై అరవిందుడు కల్చరల్ ప్రోగ్రామ్. బాహుబలై బరిల దుంకుతాడే. ఒక 2 నిమిషాల్లో ఆ రోడెంబడ మన లోపల కంఠేశ్వర్ శివాలయం ముందు నుంచి మన అమిత్ షా గారు వస్తున్నారు కాబట్టి అందరూ తమ తమ స్థానాల్లో కూర్చోవలసిందిగా కోరుతున్నాను. 2 నిమిషాల్లో ఇక్కడికి వచ్చేస్తున్నారు. కింద మన పసుపు రైతు బిడ్డలు, మహిళలు పసుపు చీరలు కట్టుకొని, పసుపు కొమ్ములు పట్టుకొని వారికి స్వాగతం చెప్పేందుకు కింద పెద్ద ఎత్తున ఉన్నారు. కాబట్టి ఇంకో 2-3 నిమిషాల్లో ఇక్కడికి రాబోతున్నారు. కాబట్టి దయచేసి ఎవరు కూడా నిలబడకుండా ఈ రైట్ సైడ్ ఉన్న వాళ్ళంతా ఈ లెఫ్ట్ సైడ్లో చైర్లు ఉన్నాయి, మీరు మంచి కుర్చీలలో కూర్చోండి. అట్లా నిలబడి మీ ఎన్నుకున్న వాళ్ళని కూడా డిస్టర్బ్ చేస్తున్నారు. దయచేసి అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా ముందర చైర్లు ఉన్నాయి, దయచేసి అక్కడ ఉన్న వాళ్ళు ఎవరు కూడా మిగతా వాళ్ళని నేను పోలీస్ డిపార్ట్మెంట్ కూడా రిక్వెస్ట్ చేస్తున్నా. ఆ బస్సెస్ ఆపేశారట, వాళ్ళందరినీ వదలాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నాను. ఇంకొక 2 నిమిషాలు మనందరం కూడా ఇదే జోష్, ఇదే ఐక్యతను కాపాడుతూ వారందరినీ అందులో కూర్చోబెట్టండి దయచేసి. మంచినీళ్ళు ఉన్నాయి, మీకు అన్ని సౌకర్యాలు ఉన్నాయి కాబట్టి దయచేసి కూర్చోవలసిందిగా విజ్ఞప్తి చేస్తున్నాను. ఇంకొక 2 నిమిషాల్లో ఇక్కడ మన దగ్గరికి గౌరవ అమిత్ షా గారు ఈ వేదిక మీదకి వస్తారు. వచ్చిన తర్వాత వారితో పాటు కిషన్ రెడ్డి గారు,
బండి సంజయ్ గారు, డాక్టర్ లక్ష్మణ్ గారు, అరవింద్ గారు, అలాగే మన రాజన్న ఈటల రాజన్న వచ్చేశాడు. కాబట్టి మీ అందరికి కూడా పేరు పేరున వారికి ఆ థ్యాంక్ యూ అమిత్ జీ అని స్టిక్కర్స్ ఉన్నాయి, ఎక్కడున్నాయి అవి? దయచేసి అవి చేతిలో పెట్టుకోవాల్సిందే కోరుతున్నాను. వారికి స్వాగతంగా థ్యాంక్ యూ చెప్పే స్టిక్కర్స్ ఉన్నాయి, ఎక్కడున్నాయి అవన్నీ? హలో హలో భారత్ మాతా की జై जय जवान जय जवान जय जवान. ఒక్క నిమిషం ఆగండి. మన మధ్యలో ఒక్కసారి గట్టిగా अमित शाह गारी की स्वागतम. अंदरों लेची सब लोग मिलकर एक बार अमित भाई को जोरदार ताली से हल्दी का किसान का बेटा, ये पूरा आप लोग को धन्यवाद कर रहे साहब, जो हल्दी का आप लोग पूरा करा. మన మధ్యలో ఇవాళ కేంద్ర మంత్రి శ్రీ అమిత్ షా గారు, కిషన్ రెడ్డి గారు, బండి సంజయ్ కుమార్ గారు, ధర్మపురి అరవింద్ గారు, ఈటల రాజేందర్ గారు, డాక్టర్ లక్ష్మణ్ గారు, పల్లా గంగారెడ్డి గారు, శ్రీ ధన్పాల్ సూర్యనారాయణ గుప్తా గారు, దినేష్ కులాచారి గారు, పైడి రాకేష్ రెడ్డి గారు, మహేశ్వర్ రెడ్డి గారు, అంజిరెడ్డి గారు, మల్కా కోమరే గారు ఉన్నారు. ముందు ఇవాళ సమయభావం వల్ల ముందుగా ధర్మపురి అరవింద్ గారిని మాట్లాడాల్సిందిగా కోరుతున్నాను. మన ఇందూర్ పార్లమెంట్ సభ్యులు స్థానిక ఎంపీ శ్రీ ధర్మపురి అరవింద్ గారిని మాట్లాడాల్సిందిగా కోరుతున్నాను. जय श्री राम. आज के इस किसान महासम्मेलन के मुख्य अतिथि श्री अमित शाह जी, भारत सरकार के माननीय गृह एवं सहकारिता मंत्री, सभी महानुभाव जो मंच पर विराजमान है और सभी प्यारे भाइयों और बहनों, आर्टिकल 370 के ऐतिहासिक समाप्ति से लेकर 2026 नक्सल मुक्त भारत के संकल्प तक, नए आपराधिक कानूनों को लागू करने से लेकर उत्तर पूर्व के उग्रवादी समूहों को मुख्य धारा में लाने तक, दुनिया के सबसे बड़े अनाज भंडारण कार्यक्रम की शुरुआत से लेकर हर गांव में खाद्य सुरक्षा सुनिश्चित करने तक और किसानों को सीधे वैश्विक बाजारों से जोड़ने तक श्री अमित शाह जी ने राष्ट्र निर्माण को एक नई दिशा दी है. मैंने अपने राजनीतिक यात्रा इसी मैदान से शुरू की थी और आज ये मेरा सौभाग्य है कि आप राष्ट्रीय हल्दी बोर्ड के मुख्यालय के उद्घाटन के लिए यहां आए हैं. इस ऐतिहासिक अवसर पर मेरा जीवन का एक चक्र पूर्ण हो गया है. मैं अपने हृदय के गहराई से श्री अमित शाह जी के आभार व्यक्त करता हूं कि उन्होंने हमारी विनती स्वीकार करते हुए इंदौर हल्दी के पवित्र भूमि पधार कर हमें आशीर्वाद और मार्गदर्शन देने का कृपा की है. हल्दी सिर्फ एक मसाला नहीं है, ये हमारी परंपरा, हमारे विश्वास और हमारे
दैनिक जीवन के हिस्सा है। पूजा पाठ से लेकर चोट पर लगाने तक हल्दी का महत्व अनादिकाल से हमारे जीवन में रहा है। सिंदूर भी हल्दी से बनता है। हनुमान जी के सिंदूर से लेकर हमारी माताओं और बहनों के सिंदूर तक हल्दी एक शक्ति, एक परंपरा और हमारे जीवन का हिस्सा बन गया है। और जब अमित भाई हमारे बीच हो तो हम ऑपरेशन सिंदूर को कैसे भूल सकते हैं। आज के दौर में हल्दी ने सीमाओं को पार कर लिया है और अब हल्दी सिंदूर के माध्यम से हमारे जवानों को आतंक फैलाने वाले देशों को सबक सिखाने की प्रेरणा भी बन चुकी है। आदरणीय अमित भाई, अंत में बस इतना कहकर अपनी बात को समाप्ति करना चाहूंगा। 2019 के लोकसभा चुनाव में मैंने जब पहली बार चुनाव लड़ा तब 178 निर्दलीय हल्दी किसानों ने भी अपना नॉमिनेशन भरा और सबने मिलकर लगभग 1 लाख वोट भी पाए। इन 178 किसानों में से 90 से अधिक किसान हमारी सरकार द्वारा हल्दी के क्षेत्र में किए गए अच्छे कार्यों को देखकर भारतीय जनता पार्टी से जुड़ गए। और जब पार्टी ने मुझे 2024 में पुनः लोकसभा चुनाव लड़ने का अवसर दिया तो वही हल्दी किसान जिन्होंने 2019 में निर्दलीय रूप से चुनाव लड़ा था, उन्होंने मिलकर मेरी जमानत राशि एकत्रित की और मेरे चुनाव में योगदान दिया। आदरणीय अमित भाई, माननीय प्रधानमंत्री जी और आपके नेतृत्व ने भारत की राजनीति में ये सकारात्मक बदलाव लाने का काम किया, जिसके लिए पूरा कृषि समाज कृतज्ञ है। మోదీ జీకు తెలుగులో ఒక మాట చెప్తాను. 40 సంవత్సరాల కొట్లాట, రైతుల బాధ, రోడ్డుకెక్కి ధర్నాలు అవన్నీ కూడా ఇవాళ నరేంద్ర మోడీ గారు మనకి నిజామాబాద్కి పసుపు బోర్డు యొక్క కేంద్రీయ కార్యాలయమే కాకుండా ఇక్కడ నిజామాబాద్కే ఇచ్చి మన నిజామాబాద్ బిడ్డని దానికి చైర్మన్ చేయటము, దానికోసం మనం అందరం కూడా చప్పట్లతో నరేంద్ర మోడీ గారికి ధన్యవాదాలు తెలియజేయాల్సిందిగా మీ అందరికీ మనస్ఫూర్తిగా కోరుకుంటూ భారత్ మాతాకి కేంద్ర హోంశాఖ సహాయక మంత్రులు శ్రీ బండి సంజయ్ కుమార్ గారిని మాట్లాడాల్సిందిగా కోరుతున్నాను. भारत माता की जय श्री राम। नरेंद्र मोदी गारी नायकत्वम, अमित शाह गारी नायकत्वम, जेपी नड्डा गारी नायकत्वम, కిషన్ రెడ్డి గారి నాయకత్వం, అందరికీ నమస్కారం. నిజంగా మీరు నిజామాబాద్ జిల్లా గొప్పలన్న కొట్లాడి 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 వాళ్ళ పసుపోటు సాధించినట్టే మీరు మామూలు కానీ డేంజర్ అన్న. మీరు మీ అందరు కూడా ఒక్కసారి లేచి మన అమిత్ షా గారికి ఇంత ఓడించడం సఫలు కొట్టడం లేదా? భారత్ మాతాకి అమిత్ షా గారి నాయకత్వం, అమిత్ షా గారి నాయకత్వం, అమిత్ షా గారి నాయకత్వం. మీ అందరు కూడా పసుపు బోర్డు సాధించినందుకు మీ అందరు కూడా ధన్యవాదాలు. మామూలు ఉద్యమం కాదన్న మీకు కొట్లాడంతా కూడా. ఢిల్లీ నుంచి జాతీయ స్థాయికి పసుపు బోర్డు ఏర్పాటు యొక్క ప్రాధాన్యత చెప్పినటువంటి హీరోలన్న ఈ హిందూ రైతులందరూ కూడా. కాబట్టి ఇటువంటి మీ ఉద్యమాన్ని గుర్తించి గ్రహించి ఇవాళ స్థానిక ఎంపీ మా అరవింద్ అన్న చాలామంది ఏం సాధిస్తారు తీయాలనుకుంటారు అన్న. ఇలా అరవింద్ గారిని ఢిల్లీ చూస్తే ధర్మపురి అరవింద్ ఏందన్న, పసుపు అరవింద్ అంటున్నారు ఢిల్లీ అందరూ కూడా ఆయన చూసి. కాబట్టి ఇలా నరేంద్ర మోడీ గారు మీ ఆందోళన గుర్తించి అమిత్ షా గారి యొక్క ఆదేశం మేరకు ఇవాళ పసుపు బోర్డు ప్రకటించి ఇవాళ ఈ ప్రాంతానికి సంబంధించినటువంటి పల్లె గంగారెడ్డి గారిని చైర్మన్గా నియమించి మీ అందరినీ ఆదుకోవడానికి ప్రయత్నం చేసిన ప్రభుత్వం ఇవాళ నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం అన్న విషయాన్ని గుర్తుంచుకోండి. ఇది కేంద్ర ప్రభుత్వం, నరేంద్ర మోడీ ప్రభుత్వం రైతు ప్రభుత్వం. రైతును రాజు చేయాలనేది గత నినాదం. రైతును రాజు చేయాలనేది నా నరేంద్ర మోడీ నినాదం అన్న విషయాన్ని గుర్తుంచుకోండి. అందుకే రైతు సోదరులందరూ గ్రహించండి, మిమ్మల్ని ఆదుకుంటున్న ప్రభుత్వం మోడీ గారి ప్రభుత్వం.
ఇది రైతు ప్రభుత్వం కాబట్టి ఎక్కడైనా రైతు ప్రభుత్వం అనేటువంటి నరేంద్ర మోడీ గారి ప్రభుత్వాన్ని ఆశీర్వదించండి, మాకు అండగా ఉండాల్సిందిగా మీ అందరికీ విజ్ఞప్తి చేస్తూ, అందరికీ ఇచ్చారు అవకాశం, బీజేపీకి ఎండన్న ఒక అధికారం. అందరికీ నమస్కారం చేస్తూ ఇంత పెద్ద ఎత్తున మీ అందరికీ ఉద్యమక ధనాలు తెలిసి ముగిస్తున్నాను. భారత్ మాతాకి జై, జై శ్రీరామ్. కేంద్ర బొగ్గులు గనుల శాఖ మంత్రి శ్రీ కిషన్ రెడ్డి గారు, రాష్ట్ర బీజేపీ అధ్యక్షులు కిషన్ రెడ్డి గారిని మాట్లాడాల్సిందిగా కోరుతున్నాం. భారత్ మాతాకి. తెలంగాణ భారతీయ జనతా పార్టీ తరఫున, తెలంగాణ రైతాంగం తరఫున, తెలంగాణ ప్రజల తరఫున నేను భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారికి, భారత హోంశాఖ మంత్రులు అమిత్ షా గారికి హృదయపూర్వకమైనటువంటి కృతజ్ఞతలు, ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. అనేక సంవత్సరాల నిజామాబాద్ రైతుల యొక్క పసుపు బోర్డు ఏర్పాటు పోరాటం ఈరోజు సాకారం కావడమే కాకుండా దేశానికి సంబంధించినటువంటి ఈరోజు పసుపు మధ్యప్రదేశ్లో, మహారాష్ట్రలో, అనేక రాష్ట్రాలలో కూడా ఉత్పత్తి అవుతున్నప్పటికీ కూడా మరి తెలంగాణ రైతుల మీద, నిజామాబాద్ రైతులు ఉన్నటువంటి ప్రేమ కారణంగా నరేంద్ర మోడీ గారు ఈ యొక్క జాతీయ పసుపు బోర్డు హెడ్ క్వార్టర్ నిజామాబాద్లో ఇవ్వడం ఏదైతున్నదో ఇది గొప్ప పరిణామం అని సందర్భంగా మనం చేస్తున్నాను. అందుకే నేను మనందరి తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. నరేంద్ర మోడీ గారి ప్రభుత్వము రైతాంగ పక్షపాత ప్రభుత్వము. ఈరోజు మనకందరికీ తెలుసు, ఈ రాష్ట్రంలో విద్యుత్ కోతలు ఉండేది, రైతులు మోటార్లు ఎండిపోతుండేది. మన రాష్ట్రమే కాదు, దేశమంతా కూడా అదే పరిస్థితి. ఈరోజు దేశంలో ఎక్కడ కూడా విద్యుత్ కోతలు లేనటువంటి నూతన భారతదేశాన్ని నరేంద్ర మోడీ గారు ఆవిష్కరించారని మనం చేస్తా ఉన్నాను. ఈరోజు రైతులు ఎంత కరెంటు కావాలన్నా కూడా దేశవ్యాప్తంగా రైతులకు ఈరోజు కరెంట్ ఇస్తున్నటువంటి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారని సందర్భంగా మనం చేస్తున్నాను. మనకు తెలుసు, ఎరువుల కోసం దుకాణాల దగ్గర రోజుల తరబడి క్యూలో ఉండేవాళ్ళం. గుండెపోటు వచ్చేది, రైతులు లాఠీచార్జ్ జరిగేది. ఈరోజు ఎరువుల కొరత లేనటువంటి నూతన భారతాన్ని నరేంద్ర మోడీ గారు ఆవిష్కరించారు. యూరియా కానీ, డిఏపి కానీ ఎక్కడ కావాలన్నా, ఎంత కావాలన్నా, ఎవరికి కావాలన్నా ఈరోజు కేంద్ర ప్రభుత్వము ఎరువులు ఇస్తున్నది. ఒక బస్తా ఎరువు యూరియా 260 రూపాయలు మాత్రమే రైతుల దగ్గర తీసుకుంటుంది. కానీ కేంద్ర ప్రభుత్వము ఆ యూరియా మీద ఖర్చు పెడుతుంది 3500 పైచీలకు ఖర్చు పెట్టి సబ్సిడీ ఇచ్చి రైతుకు మాత్రము 267 రూపాయలు మాత్రమే రైతుల దగ్గర తీసుకుంటున్న విషయాన్ని మనం చేస్తా ఉన్నాను. అంతేకాదు ఈరోజు మన తెలంగాణలో రామగుండంలో ఫెర్టిలైజర్ పరిశ్రమ పెట్టి నరేంద్ర మోడీ గారే ఫౌండేషన్ వేసి, నరేంద్ర మోడీ గారే ఆ ఫెర్టిలైజర్ పరిశ్రమకు ప్రారంభోత్సవం చేసి తెలంగాణ రైతులకు ఆ యొక్క రామగుండం ఎరువుల పరిశ్రమను అంకితం చేసినటువంటి వ్యక్తి మన ప్రియతమ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు మనం చేస్తా ఉన్నాను. అంతేకాదు మనకందరికీ తెలుసు, ఈరోజు అనేక రకాలుగా రైతులకు సంబంధించి ప్రధానమంత్రి కిసాన్ సన్మాన్ నిధి పేరుతో ప్రతి రైతుకు సంవత్సరంలో 3 సార్లు అకౌంట్లో డబ్బులు వేస్తున్నటువంటి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు బీజేపీ ప్రభుత్వం అని ఈ సందర్భంగా మనం చేస్తూ, సమయం తక్కువగా ఉంది కాబట్టి పెద్దలు అమిత్ షా గారు మాట్లాడతారు కాబట్టి మేము ఎవరం కూడా ఎక్కువసేపు మాట్లాడకుండా ఒకటి మాత్రం మనం చేస్తున్నాను. ఇది తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి, తెలంగాణ రైతాంగానికి సంబంధించి, అది ఎరువుల విషయంలో కావచ్చు, విద్యుత్ విషయంలో కావచ్చు, లేకపోతే పసుపు బోర్డు విషయంలో కావచ్చు, ఏ విషయమైనా సరే నరేంద్ర మోడీ గారి ప్రభుత్వము తెలంగాణ రైతులకు అండగా ఉంటుంది, తెలంగాణ ప్రజలకు అండగా ఉంటుంది. నేను ఈ సందర్భంగా మనవి చేస్తున్నాను, ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి, గతంలో ఉన్నటువంటి ముఖ్యమంత్రిగా పనిచేసినటువంటి కేసీఆర్ కానీ, ఇప్పుడు పనిచేస్తున్నటువంటి రేవంత్ రెడ్డి కానీ నరేంద్ర మోడీ గారు తెలంగాణకి ఏమి ఇచ్చారని అడుగుతా ఉన్నాను.
ఈరోజు సాక్ష్యము రేవంత్ రెడ్డి గారు, మీ ప్రభుత్వం ఉన్నప్పుడు చేయలేదు. 10 సంవత్సరాలు యూపీఏ ప్రభుత్వం ఉండి మన్మోహన్ సింగ్ ఉన్నారు, మీరు చేయలేనటువంటి పని ఈరోజు నరేంద్ర మోడీ గారు, బీజేపీ ప్రభుత్వము నిజామాబాద్ రైతులకు అద్భుతమైనటువంటి కానుక ఈ యొక్క పసుపు బోర్డర్ ఈ సందర్భంగా మనం చేస్తా ఉన్నాను. కాబట్టి భవిష్యత్తులో కూడా అన్ని రకాలుగా తెలంగాణ ప్రజలకు భారతీయ జనతా పార్టీ నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం అండగా ఉంటుంది. ప్రత్యేకంగా ఈ పసుపు బోర్డు రావడానికి మనకందరికీ అండగా నిలబడి కృషి చేసి మోడీ గారిని ఒప్పించి చివరకు కార్యాలయ ప్రారంభోత్సవాన్ని కూడా స్వయంగా వచ్చినటువంటి అమిత్ షా గారికి నేను తెలంగాణ రైతాంగం తరఫున, తెలంగాణ ప్రజల తరఫున మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. భారత్ మాతాకి జై జవాన్, జై జవాన్. మన పార్లమెంట్ సభ్యులు శ్రీ అమిత్ షా గారికి स्वागतम पलुकतारू, सत्करिस्तारू। श्री अमित शाह जी भारत सरकार के गृह एवं सहकारिता मंत्री हैं। वे एक ऐसे नेता हैं जो देश की एकता, सुरक्षा और किसानों के विकास के लिए पूरी ईमानदारी से काम कर रहे हैं। आज हमारा ये इतना सौभाग्य है कि वो आज हमारे बीच है। हम उनका तहे दिल से भारत की हल्दी की राजधानी इंदौर निजामाबाद में स्वागत करते हैं सर आपको। मैं अमित शाह जी से रिक्वेस्ट करती हूं कि हम सबको संबोधित करें। मेरे साथ बोलिए, भारत माता की। क्यों भाई, निजामाबाद वालों की आवाज को क्या हो गया है? मोदी जी दिल्ली में है, उनके तक आवाज जानी चाहिए। दोनों हाथ उठाइए। तेलंगाना में सरकार बनाने के निश्चय की मुट्ठी भींचिए और प्रचंड आवाज से बोलिए, भारत माता की जय श्री राम, जय जय श्री राम। मंच पर उपस्थित मेरे साथी मंत्री और तेलंगाना भाजपा अध्यक्ष श्रीमान किशन रेड्डी जी, मेरे साथी मंत्री पूर्व अध्यक्ष श्री बंडी संजय कुमार जी, मेरे मित्र और संसद सदस्य श्रीमान एटेला राजेंद्र जी, जो हल्दी बोर्ड के पीछे पड़ गए थे और निजामाबाद में हल्दी बोर्ड लाने में जिनका बड़ा योगदान है, ऐसे हमारे सांसद अरविंद धर्मपुरी जी, श्री के लक्ष्मण हमारे सांसद जी। अब जोर से ताली बजाना। राष्ट्रीय हल्दी बोर्ड के पहले अध्यक्ष पल्ले गंगा रेड्डी जी, श्री ए महेश्वर रेड्डी जी, श्री पैडी राकेश रेड्डी जी, श्री दंपल सूर्यनारायण राव जी, श्री दिनेश कुलाचारी जी, और आज निजामाबाद की ये वीर भूमि पर आए हुए प्यारे भाइयों, बहनों, माताओं और मेरे जिगर के टुकड़े जैसे युवा मित्रों, आप सभी को नमस्कार। भाइयों बहनों, सबसे पहले तो मैं देश भर के, निजामाबाद के और पूरे तेलंगाना के हल्दी के किसानों को बहुत बहुत बधाई देना चाहता हूं, क्योंकि आज हमारे नेता और प्रधानमंत्री नरेंद्र मोदी जी ने 2023 के चुनाव में जो वादा किया था
हल्दी बोर्ड बनाने का न केवल वो वादा पूरा किया है, हल्दी बोर्ड का हेडक्वार्टर भी इस इंदौर की धरती पर देकर यहां पर हल्दी किसानों का काम कर दिया है। भाइयों बहनों, मोदी जी जो वादा करते हैं उसको पूरा करते हैं, इसीलिए कहते हैं मोदी जी को कहते हैं वो करते हैं। भाइयों बहनों, यहां आने के पहले निजामाबाद के लोकप्रिय नेता स्वर्गस्थ डी श्रीनिवासन श्रीनन्ना जी का आदमकद प्रतिमा का यहां उद्घाटन किया है। मैं श्री डी श्रीनिवासन जी को बहुत बहुत मनपूर्वक याद कर श्रद्धांजलि देना चाहता हूं। भाइयों बहनों, आज बड़े हर्ष का दिन है। मोदी जी ने देश भर के हल्दी किसानों की 40 साल 4 दशक पुरानी मांग को आज पूरा कर दिया और हल्दी बोर्ड को चालू कर दिया है। हमारे सांसद अरविंद धर्मपुरी, किशन रेड्डी, इटेला राजेंद्र जी और मेरे साथी बंडी संजय कुमार जी का बड़ा योगदान है ये हल्दी बोर्ड के लाने के लिए। आज मैं निजामाबाद की इस किसान सम्मेलन को कहना चाहता हूं, एक बार दोनों हाथ खड़ा कर मोदी जी के समर्थन में अपने स्थान पर खड़ा होकर जोर से ताली बजाकर धन्यवाद करिए हल्दी बोर्ड के लिए। मोदी जी ने वादा जो किया था वो वादे को पूरा किया बैठे बैठे, और इससे हमारे निजामाबाद की, तेलंगाना की, भारत की हल्दी आने वाले दिनों में विश्व के बाजार में पहुंचेगी। और भाइयों बहनों, हल्दी के दाम आज जो कई बार गिर जाते हैं, एक दिन ऐसा आएगा कि हल्दी के दाम कभी नहीं गिरेंगे, कभी नहीं गिरेंगे। ये हल्दी की औषधीय विशेषताओं को हल्दी बोर्ड देश भर में, दुनिया भर में प्रस्थापित करेगा। निजामाबाद हल्दी के व्यापार का वैश्विक केंद्र बनेगा। एफपीओ को ताकत मिलेगी, किसानों को ताकत मिलेगी, और इसके साथ साथ भारत सरकार ने 2 कोऑपरेटिव बनाए हैं, भारत एक्सपोर्ट कोऑपरेटिव लिमिटेड और भारत ऑर्गेनिक। ये दोनों का ब्रांच यहां पर हम निजामाबाद में खोलने का भी निर्णय कर चुके हैं। और भाइयों बहनों, इसका पैकेजिंग, मार्केटिंग और एक्सपोर्ट तीनों के लिए हम बहुत जल्दी एक पूरी व्यवस्था बनाएंगे। और ऑर्गेनिक किसान जो हल्दी का उत्पादन करते हैं, इसको अमेरिका, यूरोपियन संघ, कनाडा, यूके, वियतनाम, स्विट्जरलैंड और ऑस्ट्रेलिया जो ऑर्गेनिक हल्दी की खपत करते हैं, वहां तक पहुंचाने का काम भी हम करेंगे। भाइयों बहनों, मैं यहां आया हूं तब मैं ऑपरेशन सिंदूर की भी बात करना चाहता हूं। मोदी जी इस देश के प्रधानमंत्री बने 2014 में। बाद में मोदी जी ने इस देश की सुरक्षा को चौक चौबंद करना शुरू किया। एक जमाना था जब 10 साल तक कांग्रेस की सरकार थी, आए दिन पाकिस्तान के आतंकवादी आते थे, हमले करते थे और भाग जाते थे, कोई बोलने वाला नहीं था।
मोदी जी की सरकार में 10 साल में 3 बार बड़े प्रयास किए। उरी में किया, पुलवामा में किया और पहलगांव में भी किया। उरी में किया, सर्जिकल स्ट्राइक की, पुलवामा में किया, एयर स्ट्राइक की और पहलगांव में किया, पाकिस्तान में घर में घुसकर ठोकने का काम किया। पहलगांव के हमले के बाद मोदी जी ने कहा था कि इनको बड़ा सबक सिखाएंगे और पाकिस्तान धमकी दे रहा था एटम बम के। कांग्रेसी सोचते थे कुछ नहीं होगा, कुछ नहीं होगा, कुछ नहीं होगा और एक दिन रात को हमारे सेना के बहादुर जवानों ने आतंकी संस्थाओं के हेडक्वार्टर को उड़ाकर सैकड़ों आतंकवादियों को धराशायी कर दिया। और आज भी राहुल गांधी कुछ न कुछ सवाल खड़े कर रहे हैं। अरे राहुल बाबा, क्या साबिती मांग रहे हो? ये पाकिस्तान वालों के हुलिया देखो तो मालूम पड़ जाएगा। जो कहते थे कि हम भारत को चैन से सोने नहीं देंगे, उनके हेडक्वार्टर को उड़ाने का काम हमारे नेता नरेंद्र मोदी ने किया। नरेंद्र मोदी। और भाइयों बहनों, सिर्फ ऑपरेशन सिंदूर नहीं, मोदी जी ने इस देश को सुरक्षित किया है। 4 दशक से नक्सलवादी इस देश का आदिवासियों के क्षेत्र में 40,000 लोगों का जान गया। मेरे कई आदिवासी भाई पैर गंवा बैठे, हाथ गंवा बैठे, जान गंवा बैठे। मुझे बताओ निजामाबाद वालों, ये नक्सलवादियों को समाप्त करना चाहिए या नहीं करना चाहिए? जोर से बोलो, करना चाहिए या नहीं करना चाहिए? ये तेलंगाना कांग्रेस पार्टी के अध्यक्ष कहते हैं कि इनको शरण में लाओ। कौन ना बोल रहा है भाई? जिसको सरेंडर करना है करे। मैं इस मंच पर से कहता हूं, सारे लोग हथियार छोड़ दो और सरेंडर करो। मगर सरेंडर नहीं करेंगे तो हमने तय किया है 31 मार्च 2026 के पहले इस देश से नक्सलवाद को हम समाप्त कर देंगे, समाप्त। मुझे बताओ निजामाबाद वालों, जिन्होंने आदिवासियों को मारा, हमारे पुलिस ऑफिसर, सुरक्षा कर्मियों को मारा, वो नक्सलवाद को समाप्त करना चाहिए या नहीं करना चाहिए? जोर से बोलो, करना चाहिए या नहीं करना चाहिए? ये कांग्रेस पार्टी कहती है इनके साथ बातचीत करो। हमारी सरकार का नीति है, पॉलिसी है। जिनके हाथ में हथियार है उनसे कोई बातचीत नहीं होगी। हथियार डाल दो, सरेंडर करो और मेन स्ट्रीम में दाखिल हो जाओ। 10,000 लोग उत्तर पूर्व में, नॉर्थ ईस्ट में हथियार छोड़कर मेन स्ट्रीम में आए। तालुका का चुनाव लड़े, जिला का लड़े, विधायक लड़े। भाइयों बहनों, 2000 से ज्यादा नक्सली भी 1.5 साल में सरेंडर करे हैं। मगर जिनके हाथ में हथियार है उनसे कोई बातचीत नहीं होगी। और मैं आज तेलंगाना की धरती पर से कहकर जाता हूं, जो लोग नक्सलवाद को बचाने की बात करते हैं, तेलंगाना के जिन आदिवासियों की जान गई है, जिन पुलिस वालों की जान गई है, जिन सुरक्षा कर्मियों की जान गई है, इनके परिवार वालों को आप क्या जवाब दें? इतने सालों तक
आदिवासी क्षेत्र में आपने विकास को रोक कर रखा है, इसका क्या जवाब दें? भाइयों बहनों, एक कांग्रेस पार्टी, मुझे तो डर है कि देश भर से भागे हुए नक्सलियों को यहां पर पनाह न दे, तेलंगाना में पनाह न दे। मगर आप चिंता मत करना, केंद्र में नरेंद्र मोदी सरकार है, नरेंद्र मोदी सरकार। हम 31/3/26 तक इस देश के नक्सलवाद को समाप्त कर देंगे। भाइयों बहनों, बारिश आने वाली है, मुझे लंबा नहीं बोलना है, मगर तेलंगाना वालों के विडंबना पर मैं जरूर बात करना चाहता हूं। यहां टीआरएस की सरकार थी, बड़ा करप्शन किया या नहीं किया भाई बताओ तो जरा। अरे जोर से बोलो, किया है नहीं किया? और जोर से बोलो, किया है या नहीं किया? और जोर से बोलो, किया है या नहीं किया? धारानी, कालेश्वरम, टीएसपीएससी, सिंगरेनी भर्तियां, ईएएम, सीईटी की परीक्षाएं, ये सारा करप्शन किया था ना। अब तेलंगाना की जनता रेवंत रेड्डी गारू को लाई, एक में भी केस किया है क्या? अरे बोलो भाई, किया है क्या? ये तेलंगाना पहले चंद्रशेखर राव जी के परिवार का एटीएम था, अब कांग्रेस दिल्ली का एटीएम बन गया, कोई फर्क नहीं पड़ा है। आज भी भ्रष्टाचार टीआरएस के शासन की तरह ही हो रहा है। आज भी नक्सलियों को बचाने की बात हो रही है। आज भी मोदी जी की योजनाओं को नीचे लागू नहीं होने दे रहे हैं। भाइयों बहनों, मैं कहने आया हूं, एक बार किसान, दलित, आदिवासी, महिला और युवा का भला चाहते हैं, मेरे पिछड़े वर्ग का, ओबीसी का भला चाहते हैं, तो वो भला केवल मोदी जी की डबल इंजन सरकार ही कर सकती है, और कोई भला नहीं कर सकता। हम तो भ्रष्टाचार के कारण तेलंगाना की जनता ने टीआरएस को निकाला, बीआरएस को निकाला, और उनके भी भ्रष्टाचार ज्यादा करने वाले, भ्रष्टाचार में उनके बाप जैसी कांग्रेस पार्टी आ गई। तेलंगाना वहीं का वहीं रह गया। भाइयों बहनों, तेलंगाना के चहुमुखी विकास के लिए यहां कांग्रेस पार्टी की सरकार भी नहीं चलेगी, टीआरएस की भी सरकार नहीं चलेगी। केवल और केवल नरेंद्र मोदी जी के नेतृत्व में भारतीय जनता पार्टी की सरकार कर सकती है। आज यहां पर मोदी जी ने किसानों को कहा हुआ एक और वादा पूरा हुआ है। मोदी जी ने किसानों के भले के लिए ढेर सारे काम किए हैं। बजट में 1 लाख करोड़ की बढ़ोतरी की है। हर किसान के अकाउंट में 6,000 रुपया जाता है। यूरिया, डीएपी के दाम बढ़ने नहीं दिए। किसान बीमा पहले कभी मिलता नहीं था, अब किसान को मिल रहा है, और अब हल्दी बोर्ड की भी रचना हो गई है। भाइयों बहनों, आने वाले दिनों के में मोदी जी ने दलित, पिछड़े, आदिवासी, गरीब, युवा और महिला के लिए, किसानों के लिए जो काम किए हैं, हम उसको आगे चालू रखेंगे। और मैं रेवंत रेड्डी को कहकर जाता हूं, भाई रेवंत रेड्डी जी, आपको जनता ने पावर दी है, हमारे तेलंगाना को नक्सलियों का अड्डा मत बनने देना, मत बनने देना। और भाइयों बहनों, वो जो करे वो करे। फिर से मैं आपको कहकर जाता हूं, 31 मार्च 2026 को हम नक्सलवाद को समाप्त कर देंगे, पूरे देश से समाप्त करेंगे। फिर से एक बार तेलंगाना के और देश भर के हल्दी के किसानों को मोदी जी की ओर से
बहुत बहुत बधाइयां और हल्दी बोर्ड बनने के बहुत बहुत अभिनंदन। वंदे मातरम। मेरे साथ पूरे जोश और खरोश के साथ दोनों हाथ उठाकर प्रचंड आवाज से बोलिए, भारत माता की वंदे वंदे। जय श्री राम, जय जय श्री राम। గట్టిగా ఒకసారి అమిత్ భాయ్ కి నాయకత్వం, अमित जी की नायकत्व, जोश से नरेंद्र मोदी नायकत्व, नरेंद्र मोदी नायकत्व। सर धन्यवाद सर, आप जो हल्दी बोर्ड एजुकेशन में आए, इंदौर का हर हल्दी बोर्ड, हल्दी किसान और इंदौर का हर जगह आपको सराखों से खुश थैंक यू बोलते हुए ఒకసారి భారత్ మాతా की అందరికీ ధన్యవాదాలు। వేలాదిగా తరలి వచ్చిన ప్రతి ఒక్క పసుపన్నకు, ఇందూరు బిడ్డకు మరొక్కసారి ఈ వేదిక మీద నుంచి మీకు మనస్ఫూర్తిగా ధన్యవాదాలు చెప్తున్నాము। ఒక్కసారి మీ అందరికి కూడా పేరు పేరున ఇంత పెద్దగా వచ్చినారు, దయచేసి అందరూ కూడా ఇళ్లకు సురక్షితంగా వెళ్ళండి। అందరూ కూడా మంచిగా ప్రయాణం చేసి అందరూ వెళ్ళాల్సిందిగా, కొంచెం బస్సుల దాకా వెళ్ళేదాకా ఓపికతో వెళ్ళండి। పోలీసు వాళ్ళు తొక్కిసలాటలు అయితే భయపడుతున్నారు కాబట్టి దయచేసి మెల్లగా వెళ్ళాల్సింది కోరుతూ భారత్ మాతాకి, భారత్ మాతాకి జై శ్రీరామ్।